నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, అదేవిధంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో 2 రోజుల క్రితం కూడా అయితే షామీర్పేట్ ఏరియాలో కూడా ఒక పెద్ద హంగామా అయితే జరిగింది. సో మరి ఎందుకు ఈ క్లాష్ వచ్చింది, అసలు ఏం జరగబోతుంది బీజేపీ పార్టీలో? అదేవిధంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని అనేక విధాలుగా దూషిస్తూ ఉన్నాడు. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి మీ నాయకుడు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మీ నాయకుడే బండి సంజయ్ గారు, సో ఇద్దరి మధ్యలో మాటలు యుద్ధం నడుస్తూ ఉంది. మాటలు హద్దులు దాటి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది బీజేపీ పార్టీలో అంటే ఏం చెప్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక కుటుంబంలో అనేక సమస్యలు ఉంటా ఉంటాయి. దానిలో భాగంగానే ఇది ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఒక్కొక్కరు ఒక ఆలోచనలు ఉంటే వాళ్ళ రాజకీయ పరిణామాల ప్రకారం వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. సో కుటుంబంలో జరిగేటువంటి లోపల ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒక భారతీయ జనతా పార్టీలని కాదు, పక్క పార్టీలో కూడా చూస్తూ ఉంటుంటే కవిత వాళ్ళ తండ్రికి మరియు కేటీఆర్కి మధ్య జరుగుతున్నటువంటి ఇంటి పోరు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి మరియు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి పోరు, అనేక రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రెస్ ముంగంటే మాట్లాడుతూ ఉన్నారు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నాం. ఇక నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదనే మాట కూడా అంత తారాస్థాయిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవేంటంటే గతంలో అక్కడ హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు చేసి రావడము, ఆ కరీంనగర్ డిస్టిక్లో పనిచేసి ఉండడము, మరి అదేవిధంగా అక్కడ కొంతమంది తనకంటే ఒక క్యాడర్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరిలో ఉన్నటువంటి భాగోద్వేదాన్ని అక్కడ విచారించడము, వాళ్ళతో మాట్లాడడం, చర్చించడం ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అంతరంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏదంటే అధిష్టానానికి తెలియజేస్తారు, వాళ్ళకి అందరు న్యాయం చేసేటట్టు మాట్లాడతారు. అధ్యక్ష పదవి రానందుకేనా ఇదంతా క్లాష్ బీజేపీ పార్టీలో అనుకోవచ్చా? అట్లేముండదు. ఇప్పుడు రాజేందర్ గారు ఎప్పుడు కూడా పోటీ పడలేదు అసలు. ఎందుకంటే నాకు ఈటల రాజేందర్ గారు ఎప్పుడు కూడా నాకు అధ్యక్ష పదవి అని చెప్పేసి ఈ రోజు అనలేదు. అలా అని చేసి బండి సంజయ్ గారు కూడా మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే నాకు అధ్యక్ష పదవి ఏమొద్దు, నేను పోటీలో కూడా లేనని చెప్పడం జరిగింది. క్లారిటీ ఉన్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారికి పదవులు చూడనివి కాదు, చేయనివి కాదు. 100% భారతీయ జనతా పార్టీలో లోపల ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారని నా యొక్క ఆలోచన. సో ఏమనుకుంటారు అన్న, మీరు అందరూ ఏవైతే ఈటల రాజేందర్ గారి కోసం కష్టపడ్డారో, పనిచేసిళ్ళు, మరి ఆ అధ్యక్ష పదవి వస్తుందని ఎంతో ఆశపడ్డారు, కానీ చివరి స్థానంలో కొన్ని మార్పులు జరిగినాయి. సో ఏమనుకుంటారు, ఏం కారణమై ఉండవచ్చు అనుకుంటున్నారు? నేను ఒక్కరినే కాదు, ఎందుకంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి అదేవిధంగా బీసీ బిడ్డలు, మరి అదే కుల సంఘాలు, బహుజన కుల సంఘాలు, మరి ఎంబీసీలు, డిఎన్టీ అన్ని వర్గాలు కూడా ఈటల రాజేందర్ గారికి అంటే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఒక బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్షుడు రాలేకపోయింది. అంటే ఒక మంచి నాయకుడికి అంటే భారతీయ జనతా పార్టీలో ఎంతమంది బీసీలకు ఇచ్చిండ్రు, కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తికి వస్తే కొంచెం బాగుంటుందేమో, రేపు తెలంగాణ ముఖ చిత్రం మార్చే అవకాశం ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ దాంట్లో భాగంగా సీనియర్ అయినటువంటి వ్యక్తి, 40 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీపీలో కానీ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రామచంద్ర గారిని ఎంపిక చేయడం కూడా అది చాలా మంచిగానే పోయింది 100%. ఎందుకంటే పార్టీ నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చూస్తున్నాము, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఎందుకంటే మనం చూసాము, మనం అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే గారిని పెట్టారు. అప్పుడు ఏక్నాథ్ షిండే గారికి కింద ఎవరు ఒక ముఖ్యమంత్రి వచ్చి డిప్యూటీ సీఎం చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఏక్నాథ్ షిండే గారిని పక్కకు పెట్టి తర్వాత వారిని సీఎం చేయడం జరిగింది, మళ్ళీ ఫెర్నాండెస్ గారిని. అట్లా పరిణామాలు జరుగుతూ ఉంటుంటే ఢిల్లీలో కూడా చాలా రకరకాలుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి లాస్ట్ మహిళను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఎనీథింగ్ పాసిబుల్ అనేది భారతీయ జనతా పార్టీకి సాధ్యమని చెప్పి తెలియజేస్తాం. సో మొన్న ఏదైతే ఈటల రాజేందర్ గారి ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని మొత్తం కూడా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదైతే ధర్నాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈటల రాజేందర్ గారే కేవలం 25,000 గ్రామానికి ఇచ్చి మరి పిలిపించుకున్నారు. అయినా కూడా ఎవరు రాలేదు, ఎవరు నమ్ముతలేరు ఈటల రాజేందర్ అని కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? పాడి కౌశిక్ రెడ్డి గారికి రాజకీయంగా పాడెక్కే సమయం వచ్చింది. ఎందుకంటే ఏదో ఆ రోజు ఈటల రాజేందర్ గారి దగ్గర మీరు నీ కొడుకుని నీ బిడ్డని నీ భార్యని ముంగడ పెట్టి చంపేని నేను చచ్చిపోతాం ఉరేసుకుంటామంటే మరి ఆ బాధ తట్టుకోలేక తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా సెంటిమెంట్ ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్ తగిలించుకుని ఓట్లు వేయించుకున్నావు. ఒక్కసారి ఇదే యోయో టీవీని పట్టుకొని పోదాము మొత్తం యావత్ హుజరాబాద్. ఎందుకంటే నేను హుజరాబాద్ 6 నెలలు పనిచేస్తున్నాను, నాకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి. దాదాపు 10,000 మంది యూత్ ఈటల రాజేందర్ అన్న టీం అక్కడ ఉంటుంది, వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారికి దాదాపు 20 ఏళ్ళ రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో
వాడు కూడా ఆ పిచ్చుకుక్క కూడా మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే నేను అడుగుతా ఉన్నాను, వాడు పెద్ద ఐరన్ లెగ్. ఎందుకంటే మనం చూడాలి, వాడు పెద్ద ఐరన్ లెగ్. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గవర్నమెంటే ఫామ్ కాలే, వాళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ అయింది. వీళ్ళకి బీఆర్ఎస్లో పోయినా గవర్నమెంట్ పోయింది. అంటే వాడు పెద్ద ఐరన్ లెగ్. వాడు ఏడు ఆయనకి నోరా తెలియదు, తాటి మట్టనా తెలియదు. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తున్నాను పాడి కౌశిక్ రెడ్డికి, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే దయచేసి నీకు నిజంగా నీకు ప్రజలు అంత మంచిగా ఉందనుకుంటున్నావు కదా, రాజీనామా చేయి. ఈటల రాజేందర్ గారు ఎట్లయితే రాజీనామా చేసి ప్రజలకు వచ్చి కేసీఆర్తో కొట్లాడిన ఒక రాష్ట్రం మొత్తం ఏ విధంగా జరిగిందో అది ఒక్కసారి నువ్వు రాజీనామా చేయి, నీ గతి ఏందో తెలుస్తుంది. అర్థమైందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. 100% ఆ రోజు ఏం జరిగిందంటే యావత్ హుజరాబాద్ ప్రజలందరూ కూడా అరే ఈ విధంగా అయింది, ఈటల రాజేందర్ గారికి ప్రెసిడెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేకపోయింది, మా భవిష్యత్తు ఏంది అనే ఆలోచనతోని కొంతమంది కార్యకర్తలు నాయకులు ఉంటారు కాబట్టి దాంట్లో భాగంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ వారి భవిష్యత్తు ఏందో కూడా అడగడానికి ఆ రోజు పెద్ద ఎత్తున అక్కడ రావడం జరిగింది. అంటే మొన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలకు కూడా పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్కి ఇస్తూ, నీ స్థాయి అసలు నా స్థాయే, నువ్వు ఒక మోసగాడివి, హుజరాబాద్ ప్రజలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేసీఆర్ గారిని నువ్వు మోసం చేసినావు, ఒక మోసగాడు అంటూ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఈటల రాజేందర్ గారు ఆ నియోజకవర్గాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాలో అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పనిచేసేటువంటి ఆ రోజు ప్రతి నాయకుడు ఏమనంటే ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా మనము భారతీయ జనతా పార్టీలో చూయించుకోవాలి. ఎందుకంటే నీళ్ళే కానీ, మరి అదే చెరువులే కానీ, చెక్ డ్యామ్లే కానీ, రోడ్లే కానీ, ఏ మండలానికి వెళ్ళినా 4 లైన్ లైన్సే కానీ ఇట్లా ఎంతో చక్కగా తీర్చిదిద్దడము, ఒక ఎడ్యుకేషన్ హబ్ క్రియేట్ చేయడము, ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి కమిటీ హాల్స్ ఏర్పాటు చేయడము, ఇలా చూసుకుంటూ పోతే ఒక పద్ధతిగా ఆ నియోజకవర్గం తీర్చిదిద్దిండు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలని ప్రతి ఒక్క లీడర్ ఆ రోజు ఇన్స్పైర్ అయ్యారు. ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడే వచ్చినటువంటి నాయకత్వం ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాన్ని ఫీల్ అయ్యారు. వీనికి ఏముంది, వీడు ఏం చేసిండు వచ్చాడికి వచ్చి. ఒక మాట చెప్తాను, నువ్వు ఎమ్మెల్యే ఉండి, ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉండి, నువ్వు ఎమ్మెల్సీ ఉండి, నువ్వు చెక్కులు వంచకుండా చేసినటువంటి మూర్ఖుడు నువ్వు. అంటే ప్రజలు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గారు ఉంటే, ఈయన ఎమ్మెల్సీ ఉండి కూడా మొత్తం ఆయనదే రాజ్యం అన్నట్టు వెళ్ళినటువంటి వ్యక్తి. అసలు పద్ధతి లేదు, పాడు లేదు, ఏం లేదు. రాజకీయాల్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఆ సిస్టమ్ లేకుండా ఈరోజు రాజకీయాలు భ్రష్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రతిసారి 800 ఎకరాలు ఏదేదో మాట్లాడుతూ ఉండు. నిజంగా నేను అడుగుతాను, మేము 100% పరువు నష్ట దాబా ఇస్తాము. నువ్వు 800 ఎకరాలు ప్రూవ్ చేయకపోతే ముక్కు నేలకు రాస్తావా? సో ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో అదే మాట్లాడుతా అన్నారు. కేవలం దళితుల భూములు కావచ్చు, ఇలా పేద ప్రజల భూములు ఆక్రమించుకున్నాడు కాబట్టిగానే కేసీఆర్ పార్టీ నుండి బహిష్కరించిండు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం వ్యతిరేకంగా రాళ్ళు రువినవాడు పాడి కౌశిక్ రెడ్డి. మనకోటలో మనం చూసాం ఏ విధంగా అయితే ఆ రోజు రాళ్ళు రువిండో తెలంగాణ ఉద్యమకారుల. అలాంటి దరిద్రుని తీసుకొచ్చి ఈరోజు ఒక పిచ్చి కుక్కని పెంచుకుంటారు పక్కన కేసీఆర్ కేటీఆర్ అందరూ కూడా. నేను అంటా ఉన్నాను, కేసీఆర్ కేటీఆర్ గారు ఈటల రాజేందర్ గారు బీసీ నాయకుడు అని మీకు తెలియదా? ఈటల రాజేందర్ కులం ముదిరాజు అని తెలియదా? ఈటల రాజేందర్ ఒక బీసీ వ్యక్తి అని మీకు తెలియదా? ఈరోజు మీ పిచ్చి కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది పాడి కౌశిక్ రెడ్డి. ఆ పిచ్చి కుక్క నోరు కంట్రోల్ చేయకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు ఆ పిచ్చి కుక్క మీరు పెంచి పోషిస్తున్నారు, తిరగబడే పరిస్థితి మీ మీద కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా చేయకపోతే ఆ నాయకుడు బీసీ నాయకుడు అతని మీదకి పోవద్దని మీరు దాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆ పిచ్చి కుక్కని రాళ్లతో తరిమి కొడతాం, మిమ్మల్ని కూడా రాళ్లతో తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ భిక్ష చేసిన కేసీఆర్నే మోసం చేసిన చరిత్ర ఈటల రాజేందర్ది. ఇప్పుడు బీజేపీని కూడా మోసం చేస్తాడు, కాంగ్రెస్ కూడా పోతాడేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఏంటి దీనికి ఏం వాస్తవాలు చెప్తారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈటల రాజేందర్ గారు అనేక సందర్భాల్లో ఒక పార్టీ మార్చాలంటే బట్టలు మార్చుకున్నంత సులువు కాదు పార్టీ మారడం అని చెప్తా ఉంటారు. ఆ పార్టీలో అతను బయటికి వెళ్ళలేదు, బయటికి నెట్టేయబడ్డాడు. అర్థమైందా? బాగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈటల రాజేందర్ గారు బయటికి నెట్టేయబడ్డారు. రెండో విషయము, భారతీయ జనతా పార్టీలో ఆయన చాలా మంచిగా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఆయనకి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత ఉప ఎన్నికలు ఎమ్మెల్యే గెలిచారు, మరి ఎంపీగా కూడా వారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము 4 లక్షల మెజార్టీతో ప్రజలు మల్కాజ్గిరిలో ఆదరించారు. ప్రతిరోజు 24 గంటల్లో కనీసం 15 గంటలు 16 గంటలు ప్రజలతో ఉంటూ ప్రజలకు మమేకమై ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక స్పీకరు ఈ నాయకుడి గురించి చెప్పి చప్పట్లు కొట్టించినటువంటి ప్రశంసించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్గా
భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటా ఉన్నాను. ఒక స్పీకర్ ఒక నాయకుడికి చప్పట్లు కొట్టించడం అనేది అది ఈటల రాజేందర్ గారికి సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈరోజు అటెండెన్స్లో కూడా ఈటల రాజేందర్ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. అదే క్వశ్చన్లు అడగడంలో పార్లమెంట్లో ఒక పార్టీ అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడిలాగా ప్రశ్నించి అనేక ప్రశ్నలు వేసిండని చెప్పేసి కూడా మొదటి ర్యాంక్ ఇచ్చినటువంటి ఘనత ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు ఇక్కడనే కాదు, గతంలో కేసీఆర్తో ఉన్నప్పుడు కూడా నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి తెలంగాణ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డాడో యావత్ తెలంగాణకి తెలుసు, గ్రామానికి తెలుసు. నేను ఏమంటా ఉన్నానంటే కేసీఆర్ ఈటల రాజేందర్ని మోసం చేసిండు. ఎందుకంటే వాడుకుండు ఒక బీసీ లీడరు 2వ స్థాయికి వచ్చిండు, రేపు ఎక్కడ మొదటి స్థాయికి వస్తాడో ఇది నాకు మొదటికే మోసంగా ఉందని చెప్పి ఆయన ముందుకే భయపడి ఒక నింద లేపి బయటికి పంపించిండు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఎటు ఉండబోతుంది మీ నాయకుడు రూట్ ఎట్లా ఉండబోతుంది? ఇదే పార్టీలు ఉంటారా మరి ఏదైనా అంటే వచ్చే వార్తలను ఏం చెప్తారు? 100% భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలోనే ఈటల రాజేందర్ గారు పనిచేస్తారు. ఎన్నో సందర్భాల్లో ఈ భారతదేశానికి మోడీ గారు ఏం చేశారో చాలా చెప్పగానే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీలో ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈటల రాజేందర్ గారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ చాలా కీలక స్థాయిలో ఎదుగుతారు. 100% భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ఉంటుంది. ఈరోజు మా రామచంద్ర గారు కూడా అదే విధంగా కలియకతో వారిద్దరు ఉన్న ఒక్కటే మల్కాజ్గిరిలో ఇద్దరు మంచి కలిసి తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చారు, వారితో మాట్లాడుతున్నారు, వారితో పర్సనల్గా ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. ఎలాంటి భేదాలు లేవు. దయచేసి ఇక్కడ ఈ మీడియాలో చిత్రీకరిస్తున్నటువంటి తత్వమే తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తాను. డెఫినెట్గా ఈటల రాజేందర్ గారు పూర్తిగా భారతీయ జనతా పార్టీనే కొనసాగుతారని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.